నమస్తే. ప్రజావానికి ఆర్టీసీలో చిన్న చిన్న కారణాలతోని గతంలో తొలగించబడ్డమన్నట్టుగా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర చాలామంది ఆర్టీసీ కార్మికులందరూ కూడా ధర్నా చేపట్టారు. దాంట్లో కండక్టర్లు, డ్రైవర్లు అందరూ కూడా చాలామందికి స్టాఫ్ కూడా ఉన్నారు. ఒకసారి మనతో పాటు ఒక లేడీ కండక్టర్ ఉన్నారు. తనకు అకారణంగా తొలగించబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న సమస్య అంటూ కూడా తను చెప్తుంది. ఒకసారి మాట్లాడదాం. ఏంటమ్మా మీ పేరు? వెంకటేశ్వరమ్మ. నా పేరు వెంకటేశ్వరమ్మ. ఓకే, ఎక్కడమ్మా? నారాయణపేట డిపో. నారాయణపేట. నారాయణపేట. ఏంటి సమస్య? ఏంటి సమస్య సార్, అక్కడ నారాయణపేట నుంచి మహబూబ్ నగర్ వరకు టికెట్ తీసుకున్నారు. అక్కడ నుంచి నేను ముగ్గురు కూర్చునే సీటుకి ఇద్దరే నెంబర్ తీసుకోమన్నారు. కరోనా పీరియడ్. ఇద్దరే కూర్చోవాలి. ముగ్గురు సీట్లు లిమిటేషన్ ఉండే. 2 టీసీ సీట్లు ఉన్న వాళ్ళకు ఒకటే నెంబర్ రావాలని చెప్తే, అయితే మంది నువ్వు స్టేజీలో ఆపకుండా వస్తే ఎట్లా అని వాళ్ళు గొడవ చేసిండ్రు. ఇక్కడ లోపల కూర్చున్న గొడవ చేసిండ్రు. ఎక్కువ మందితో వచ్చిన సార్. అక్కడ నుంచి నారాయణపేట నుంచి 60 మందితో వచ్చిన నేను బస్సులో వచ్చారు. అయితే వద్దన్నా కూడా ఎవరు కాపకుండా కష్టమే కదా సార్ అక్కడ నుంచి. అయితే అందరికి ఎక్కవాళ్ళు ఎక్కుతారు, దిగవాళ్ళు దిగుతారు అని అక్కడ మామనార్ వరకు వచ్చేసిన. ఒకతను టికెట్ అక్కడ వరకు తీసుకొని పోయి దిగేసి వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. హ్యాండిక్యాప్డ్ అతను కూర్చున్నారు. అతను టికెట్ తీసుకోకుండా జర్నీ చేసిండు. జడ్చల వరకు వచ్చేసి దిగిపోయాక వాళ్ళు టీటీఏలో నా బస్సు తనిఖీ చేసి అతను తీసుకోకుండా నా పైన అది అవయవం మోపి సస్పెండ్ చేశారు సార్. ఒక టికెట్ తీసుకోకపోతే జాబ్ ఎన్ని సంవత్సరాల సర్వీస్ లో అప్పటికి మీరు? అప్పటికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. సో టికెట్ తీసుకోకుండా ప్రయాణం మీరు చెక్ చేయలేదు తర్వాత అంటే నేను అడిగాను. స్టాఫ్ వాళ్ళు ఇక్కడ డ్యూటీలకు రానిక హైదరాబాద్ డిపోలో చాలా మంది చేస్తారు సార్, అక్కడ పల్లెటూరు వాళ్ళు. అయితే వాళ్ళు 40 మంది ఎక్కారు, వీళ్ళు 42 మంది వచ్చింది. 82 మందితో వచ్చేసాను నేను. మళ్ళీ అప్పటికి దాటిపోయింది. ఎవరు చెప్పినా వింటలేరు. వాళ్ళకి కాపకుంటే వీళ్ళు కంప్లైంట్ చేస్తారు. వీళ్ళకి కంప్లైంట్ తొలగించేసారు. అవును సార్, అంటే మెమోలు జారీ చేసిండు డైరెక్ట్ తొలగించారు. 2 సర్వీస్ లేకుండా మీకు 3 సంవత్సరాలు అవుతుంది. జీతాలు ఏమి రాలేదు సార్ ఇంతవరకు. ఏముండవు సార్, మాకు ఏమి లేవు అసలు. మాకు అసలు విధిలోకి తీసుకుంటారని చెప్పి మేము ఇక్కడ సారు కనికరిస్తారని చెప్పే దయతోనే ఇక్కడ వచ్చి కలుద్దామని సార్కు గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది సార్. అది గైడ్లైన్ వస్తుంది, అది వస్తుంది అని చెప్పి మాకు ఇబ్బంది పెట్టి ఇట్లా చేసిండు సార్. మాకు డ్యూటీ లెక్క పరంగానే 1 సంవత్సరం అట్లా పెట్టిండ్రు. నాకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అట్లా చేసిన మాకు ఇప్పుడు గడవడం కూడా కష్టం ఉంది సార్. పిల్లలు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను సార్. తెలియదు సమయంలో అట్లా జరిగింది సార్. అందుకోసం సార్ దయదలిసి ఇక్కడ మాకు కలవలేదు సార్. కలవాలి, ఇప్పుడు కలుస్తాము పోయి. మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2010లో ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్లో జాయిన్ అయినాము. ఆ జాయిన్ అయిన తర్వాత మాకు మంచిగానే విధులు నిర్వహించాము. 2016 వరకు చేశాము. అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినా కూడా 2016 వరకు మేము వర్క్ చేసాము. మాకు ముందు సూచన ముందు తెలియజేయకుండానే మాకు తొలగించారు. 2016లో తొలగించేసారు. ఎందుకు తొలగించారని అడిగినా కూడా ఎవరు రెస్పాన్స్ కాలేదు. అయితే మాకు ఉద్యోగం పోయినప్పటి నుంచి మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. కోర్టుకు వెళ్ళాము. కోర్టు కూడా మాకు హానబుల్ హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది మమ్మల్ని తీసుకోవాలి, కన్సల్ట్ చేయాలని చెప్పేసి. అయినా తీసుకోవట్లేరు. మాకు అందరం పీజీ స్టూడెంట్స్, డిగ్రీలు చేసిన వాళ్ళమే కాబట్టి రోడ్ల మీద పడ్డాం కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మాకు ఏదైనా సలహా చూపిస్తుంది, జాబ్ ఇప్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. వాస్తవానికి ఏంటంటే మేము ఇంత కష్టపడ్డాం. అప్పుడు గౌరవ వేతనంగా తీసుకొని కష్టపడి కూడా అంత పని చేసినప్పుడు కూడా మమ్మల్ని తొలగించడం అనేది చాలా దారుణమైన. మన తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకంటే మనం మన నిధులు నియామకాలు మనకి వస్తాయని చెప్పేసి ఆశించాము. కానీ తొలగించిన వాళ్ళు ప్రతి మండలానికి ఒకరు ఉన్నాం సార్. ప్రతి జిల్లాలో మండలానికి ఒకరు ఉన్నాం. ప్రతి మండలానికి ఒకరు ఉన్నాం. అందరం పీజీ డిగ్రీలు చేసిన స్టూడెంట్స్లో ఉన్నాం. 10th ఇంటర్ వాళ్ళని కూడా ఉన్నారు. కానీ ఏ సూచన చెప్పకుండా తీయడం అనేది చాలా దారుణమైన విషయం. అసలు ఇంటిమేషన్ ఇవ్వలేదు మాకు. కాంట్రాక్ట్ ద్వారానే మేము జాయిన్ అయినాము. ఆల్రెడీ 2010 నుంచి 16 వరకు, అంటే గత 6 సంవత్సరాలలో మేము విధులు నిర్వహించినాము. కానీ మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా తొలగించారు సార్. మాకు అంత దారుణమైన తెలంగాణ గవర్నమెంట్ ఇంత దారుణంగా మమ్మల్ని రోడ్డు మీద పడేయడం బాధాకరమైన విషయము. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి లేదు. ఆర్డబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ శానిటేషన్ డిపార్ట్మెంట్. అందులో మేము ఐఎస్ఎల్ శానిటేషన్లో చేసాం, ఐఎస్ఎల్ చేసాం. అంటే ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి మరుగుదొడ్లు కట్టించాం. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్. అది అప్పుడు ఎంత స్టేట్ గవర్నమెంట్లో పనిచేసాము. ఫండ్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది. చాలా ప్రయత్నం చేస్తున్నాము. హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు కూడా మాకు స్టే ఇచ్చింది, మాకు ఆర్డర్ ఇచ్చింది, తీసుకోవాలి, కన్సల్ట్ చేయాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. కలెక్టర్స్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దేంట్లో కూడా ఖాళీ లేదని చెప్పేసి ఉత్తమ మాటలు చెప్పేసి మమ్మల్ని పంపించారు.
తప్పించేస్తున్నారు సార్ ఇప్పటి వరకు. మాకు ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందే, ఎందుకంటే స్వచ్ఛ భారత్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్లో ఆల్రెడీ మ్యాన్ పవర్ అవసరం ఉంది. మ్యాన్ పవర్ లేకుండా ఎలా స్కీమ్ను ఇంప్లిమెంటేషన్ చేస్తారు? చేయలేరు. కాబట్టి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యాన్ పవర్ మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని దాంట్లో కన్సల్ట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. గతంలో సైతం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఆర్టీసీ కార్మికులు చిన్న చిన్న కారణాలతో మమ్మల్ని తొలగించబడ్డాం, అంతా కూడా కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కూడా మేమే ఇబ్బందులు పడి మిమ్మల్ని తొలగించడం జరిగింది. మాకు ఎటువంటి బెనిఫిట్స్ కానీ, మాకు ఎటువంటి పెన్షన్ లాంటివి కానీ, మాకు ఎటువంటి బెనిఫిట్స్ క్లియర్ కాలేదు. దీంతో పాటుగా మళ్ళీ తిరిగి సర్వీస్లోకి తీసుకోవాలి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంది కాబట్టి అందరం కూడా సర్వీస్కి చాలామంది ఎలిజిబుల్ అవుతాం. అందరినీ తిరిగి సర్వీస్లోకి తీసుకోవాలంటే కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు వినిపించే ప్రయత్నం చేశారు. వాళ్ళతో పాటు మాట్లాడారు కూడా. మరోసారి రోజు ప్రజావానికి వచ్చారు. సుమారుగా 250 మంది సుమారుగా ప్రజావానికి వచ్చి రోజు మరోసారి తమ యొక్క వాణి వినిపించేందుకు వచ్చి ఒకసారి మాట్లాడదాం. సో గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కదా, అప్పుడు పరిష్కారం ఏం చనబలే, ఏం హామీ ఇవ్వలేదా మీకు ఆయన? అంటే మేము ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళామండి, మామూలుగా మేము మెమరాండం ఇవ్వడానికి. అక్కడ ఉంటే కొంతమంది అధికారులు మేము తీసుకెళ్ళినటువంటి మెమరాండం తీసుకున్నారు. సార్ ఇది సార్ దృష్టి పంపిస్తామని చెప్పేసి అధికారులకు అందించాము. ముఖ్యమంత్రి గారిని కలలేదు, మాకు అపాయింట్మెంట్ ఏం దొరకలేదు సార్. వాళ్ళు గత ప్రభుత్వంలో కనీసానికి 10 సంవత్సరాల నుంచి కూడా వివిధ కారణాల చేత, చిన్న చిన్న కారణాల చేత, లేని తప్పుకు ఉన్న తప్పు కూడా ఏదో కారణం చూపించి ఆల్మోస్ట్ 1500 మంది కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, మెకానికల్ కానీ, వివిధ డిజిగ్నేషన్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సస్పెన్షన్స్ రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్ చేసి ఉన్నారు. కారణాలు ఏమంటే అధికారులకైతే మెమోలు జారీ చేస్తారు. మీకు మెమోలు జారీ చేసి అనుకుంటే పనిష్మెంట్లా ఉంటుంది అంతే తప్ప పూర్తిగా తొలగించడం అనేది న్యాయమేనా? వాళ్ళు మెమో ఇచ్చిన తర్వాత కూడా మన ఎక్స్ప్లెనేషన్ అడుగుతారండి. వాళ్ళు ఒక సస్పెండ్ చేయాలని వాళ్ళ మనసులో ఉన్నా కానీ, రిమూవ్ చేయాలని వాళ్ళ మనసులో ఉన్నా కానీ మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. దానికి ఏం చేస్తారంటే స్పెండ్ వచ్చేసి రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆర్డర్ కొట్టేసి వేసేస్తారు. ఆ తర్వాత మనం ఆర్ఎంకి, డిప్యూటీ ఆర్ఎంకి, ఈడీ గారికి కూడా అప్పీల్ చేస్తాం సార్. ఆ 3 అప్పీల్స్ కూడా రిజెక్ట్ అయిన తర్వాత కోర్టుకి వేస్తాం సార్. కోర్టుకి వేసిన తర్వాత కూడా ఇంతవరకు కనీసం కోర్టు కేసులలో 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 అట్లా కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. ఇంతవరకు కోర్టు నుంచి కూడా మాకు ఎటువంటి కోర్టు కేసుల తీర్పు కూడా రాలేదు సార్. ఇప్పుడు వివిధ ఆల్రెడీ జిల్లా కోర్టులో కొంతమంది కేసులు ఉన్నోళ్ళు అతని మీద కేసు లేదని తీర్పు ఇచ్చిన తర్వాత చిన్న చిన్న కారణాలు అంటే ఎటువంటి కారణాలు ఉంటాయి? ఇప్పుడు సపోజ్ ఆబ్సెంటిజం కానీ, లేదంటే ఒక రోజు లీవ్ ఇచ్చే మూమెంట్లో సిక్ ఫెయిల్ అయినా కానీ, లేదంటే సిక్ తీసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్ ఒక రోజు డ్యూటీ కావాలన్నా కానీ, లేదు ఈరోజు బాగా స్టమక్ పెయిన్ అని కానీ, హెడ్ ఏక్ కానీ, ఫీవర్ వచ్చిందని చెప్పేసి నేను రాలేని పరిస్థితి ఇంటి దగ్గర ఉన్నా అని కానీ, ఇవన్నీ కూడా ఇంటిమేషన్ చేయకుండా ఆపేస్తే ఇంటిమేషన్ చేసి ఉన్నా కూడా మెమో జారీ చేసి తొలగించేస్తారు సార్. దీనికి అంతా కారణం ఏంటి? గత ప్రభుత్వం మమ్మల్ని ప్రైవేట్ పరం చేసేయాలి, ఆర్టీసీ సమస్య లేకుండా చేయాలి, స్టాఫ్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక కారణం చూపించి అసలు చిన్న చిన్న కారణాలకు ఉద్యోగం తొలగించడం ఎక్కడ జరగదు సార్. ఓన్లీ మాటిపడం జరుగుతుంది. దీని అంతా వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ఆర్టీసీ అనేది లేకుండా చేయాలి. స్టాఫ్ అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం సార్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా ఆర్టీసీలో ఇన్ని సస్పెన్షన్స్, ఇన్ని రిమూవ్స్ ఉన్నాయి సార్. ఇంతకుముందు ఇన్ని మొత్తం 1500 మంది సార్. మొత్తం 1500 రిమూవ్స్, సస్పెన్షన్స్ అన్ని కలిసి 1500 చిల్లర సార్. అయిపోవడమే సార్, అంతే సార్. ఇక ఏముండదు సార్, ఇక ఇంకేముండదు, ఇంకేముండదు. రిమూవ్ ఫ్రమ్ ది సర్వీసెస్ వచ్చినాక మరీ దారుణం. అసలు మమ్మల్ని సజ్జనార్ సార్ వచ్చిండు 2019 తర్వాత ఎవడు సస్పెండ్ అయినా రిమూలే ఖతం, రిమూల్ ఫర్ సర్వీస్. ఈడీ దగ్గరికి పోయినా ఈడీ ఇయ్యడు, ఆర్ఎం ఇయ్యడు, డిఎం ఇయ్యడు. కూసుండి ఆర్టీసీ మెరుగుపడ్డది. ఏం మెరుగుపడ్డది? ఉన్న బస్సులతోనే ఎట్టి షాకిరి చేపిస్తున్నాడు. సూపర్ లగ్జరీ వాటర్ బాటిల్ ఇస్తున్నాడు, అది డ్రైవర్ వేయాలి. ఏదో కొత్తగా పాకెట్ తెచ్చిండు, అది డ్రైవర్ వేయాలి. ఇయ్యకపోతే డ్రైవర్ సస్పెండ్. ప్యాసింజర్ వస్తాడు, ప్యాసింజర్ వచ్చినాక పోయి కూర్చుంటాడు ఆయన. మేము ఒకళ్ళమే డ్రైవర్, ఆయన చూస్తాం. ఆయన వెనక పోయి కూర్చుంటాడు. లేకపోతే టికెట్ కొట్టంటే టికెట్ కొట్టగా డబ్బులు ఎడు దిగిపోతాడు. అన్ని అంతా ఉన్నాయి కానీ తక్కువ, ఇంత లేవు. సజ్జనార్ సార్ వచ్చినాక డబల్ పెరిగిపోయినాయి. ఎండి ఆఫీస్ కొత్త ఒక మూల కూర్చొని పెడతారు. మేము అందరం అంతే. వచ్చినాక 2019 తర్వాతనే ఉన్నారు చాలా మంది. 2009 బస్సులో అది బ్రేక్ డౌన్ కూడా అప్పుడు జీరో మెయింటెనెన్స్ తీసుకొచ్చిండు. బండ్లో మెయింటెనెన్స్ కొట్టగానే మెటీరియల్ తీసుకురాకుండా బస్సు బ్రేక్ ఫెయిల్ అయినా కూడా అది డ్రైవర్ మీద నెట్టేసి వెహికల్ రిపోర్ట్ ఇవ్వకుండా సస్పెండ్ చేసి డ్రైవర్దే తప్ప అని. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏంటంటే స్పాట్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుండి బస్సును తీస్తారు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం. మా వాళ్ళు వచ్చే వరకు 2 గంటలు అవుతుంది. ఆ 2 గంటల బస్సు కొంటే అక్కడ కిలోమీటర్ దూరానో హాఫ్ కిలోమీటర్ దూరా డ్రైవరే అక్కడ దాకా పోయిండని వీళ్ళు కేసులు రాసి ఇన్ని కిలోమీటర్లు పోయిండు నిర్లక్ష్యంగా అని చెప్పి కేసులు రాసి రిమోట్ చేయడం. అంటే ఆ కేసులను బట్టి పోలీసు వాళ్ళు కూడా పరిచయం అయ్యి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు రాసిందాన్ని వాళ్ళు ఫాలో అవడం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ మాట అవుతుందా? ఇప్పుడు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు
40 సంవత్సరాల నుండి సర్వీస్ చేసినాం సార్. ఏ కేసులు లేవు, సస్పెండ్ లేవు. ఇప్పుడు లాస్ట్ ఇంకో 2 yearsలో రిటైర్మెంట్ ఉన్నదనగా బండి బ్రేక్ ఫెయిల్ వల్ల బలవంతంగా బండి ఆగిపోయిందని పంపుతారు. తీరా జరగగానే ఆ బండి వెహికల్ రిపోర్ట్ కానీ షార్ట్ స్క్రీన్ కానీ ఏపీ చూపెట్టారు. జనరల్గా మీరు అందరూ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినాక బెనిఫిట్స్ ఉంటాయి ఏమన్నా మీకు? బెనిఫిట్స్ ఏం బెనిఫిట్స్ ఉండవు. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కువ సస్పెన్స్ ఎందుకు ఉన్నాయి, అంతకుముందు తక్కువ ఎందుకు అని అడిగారు కదా. అప్పుడు యూనియన్స్ ఉండేవండి. యూనియన్స్ ఉన్నప్పుడు యూనియన్లో సెక్రటరీ కానీ డిపో ప్రెసిడెంట్ కానీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డిఎం గారితో కూర్చొని సరే ఏదో చిన్న తప్పు చేసినా ఏం చేసినా కొంచెం ఎక్స్క్యూజ్ చేసి వదిలేయండి, లేదా ఒక చిన్న పనిష్మెంట్ ఇంక్రిమెంట్ కుమ్యులేట్ కానీ ఇంట్లో పోస్ట్ పోయినా చేసేసి అడిగిచ్చేసి పోరాటేవాళ్ళు. ఇప్పుడు యూనియన్స్ అని లేకుండా ప్రతి డిపో నుంచి సోషల్ వెల్ఫేర్ మెంబర్ ఇద్దరు పెట్టేసి ఉన్నారు. వాళ్ళు చేసేది కూడా ఏం ఉండదు. వాళ్ళు ఏదైనా విధులేంటి వాళ్ళు ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని త్రూ అక్కడ ఎవరైతే ఉన్నారో అధికారి వాళ్ళతో కూర్చొని సమస్యను పరిష్కరించడం. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా కార్మికులు కానీ ఉద్యోగులు ఎప్పుడు కూడా సహకారం చేయలేదు. వాళ్ళు డిపో అధికారులు చెప్పిన మాట వినేటోళ్ళు, అట్లా ఉండేటోళ్ళు వెల్ఫేర్ మెంబర్స్ కూడా ప్రతి డిపో నుంచి 2 ఉండేటోళ్ళు. వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ సమస్యలు ఉన్నాయో చూసేసి ఆ డిపో యూనిట్ ఆఫీస్ తీసుకెళ్ళి రిప్రజెంట్ చేయాలి. అట్లా ఏ దాఖలాలు లేవు, ఏం చేయలేదు. అందుకనే వీళ్ళని తీసుకొచ్చిన దానికంటే ముందు కూడా తక్కువ. అప్పుడు యూనియన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వెళ్ళేసి కూర్చొని మాట్లాడేసి ఒక సమస్య పరిష్కారం దొరికేది. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనియన్లు పూర్తిగా రద్దు చేశారు కాబట్టి మా యొక్క సమస్యల గురించి అడిగేటోళ్ళు లేరు, మా సమస్యల మీద పోరాటం చేసేటోళ్ళు లేరు. ఆ అధికారి దగ్గర కూర్చొని ప్రభుత్వం నుంచి సస్పెన్షన్ ఏదైతే గురువు కాబట్టారు మీరందరూ కూడా ప్రభుత్వం నుంచి తీసుకుపోయారా? చిన్న కారణాలు లేకుంటే కారణంగా తీసుకుపోయినాం సార్, తీసుకుపోయినాము. ఇంత ముందున్న గవర్నమెంట్లో కనీసాన్ని ఇప్పుడు ప్రజావానికి ఇట్లా వచ్చి మాకు అవకాశం ఇవ్వలేదు సార్. మాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు సార్. మేము కనీసానికి ఒక్కొక్క మినిస్టర్ చుట్టూ 10-15 సార్లు తిరిగి ఉన్నాం, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కనీసాన్ని ప్రజాభవన్ కానీ లేదంటే ఇంకా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి కానీ సెక్రటరీ వెళ్ళాము అంటే మాకు అవకాశం ఇచ్చారు గవర్నమెంట్. మాకు అదే నమ్మకం ఉంది, ఖచ్చితంగా మమ్మల్ని గుర్తిస్తారు ముఖ్యమంత్రి గారు. మమ్మల్ని అందరూ కూడా తిరిగి ఉద్యోగాలు తీసుకుని మా కుటుంబాలు ఆదుకునే ఆశాభావంతో వస్తున్నాము. మాకు ఏ పార్టీ సంబంధం లేదు, ఏ యూనియన్ సంబంధం లేదు. అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరైతే 12 మంది ఉన్నామో వాళ్ళందరం కూడా వచ్చి స్వచ్ఛందంగా మా బాధలు చెప్పుకొని మమ్మల్ని కూడా తిరిగి తొలగించబడి ఎన్ని రోజులు అవుతుంది దాదాపుగా? ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది సార్. ఒక్కొక్కరు ఒక 2 సంవత్సరాలు ఉంటుంది, ఒకళ్ళు 1 year ఉంటుంది, ఒకళ్ళు 8 years ఉంటుంది, ఒకళ్ళు 10 years ఉంటుంది, లేదంటే ఇంకో 2 years రిటైర్మెంట్. రిటైర్మెంట్ ఎంత ఏజ్? రిటైర్మెంట్ 61 చేశారు. 61 చేశారు. 60 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 59 నడుస్తుంది సార్. 1 yearలో నేను నా సర్వీస్ పోయింది. నా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి అనాథలం సార్. ఇప్పుడు మాకు నా పిల్లలు కూడా కూలి పని వాళ్ళన్నా బాగు బతుకుతాను, కానీ మా ఆర్టీసీ పిల్లలను బయటికి చెప్పుకోలేక, అడుగు తినలేక, పని చేయలేక దీన పరిస్థితులు సార్. సావాలనిపించుకోక గతంలో కూడా ఒక ఆరోపణ ఉంది, సజ్జనార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఎండీ అయిన తర్వాత వెట్టి చాకిరి అని ఇందాక మీరు ఆరోపణ చేసినట్టుగా ఎటువంటి పనులు చేయాల్సి అడిషనల్ ఏం వర్క్ ఏముంది సార్? నేను విజయవాడ వెళ్తున్నా, టైర్ ఉంటుంది, టూల్స్ ఉండయి. టూల్స్ సార్ అంటే ఏమా నేను వచ్చిన ఓలేడా నువ్వు అంటాడు. ఏం చేస్తాం? సప్పుడు పోతాం. టైర్ పంక్చర్ అయితే 400 రూపాయలు ఇచ్చి టైర్ పంక్చర్ చేయించుకోవాలి. అట్లా వేయించుకుంటే ప్యాసింజర్ అంటే ఏమైనా టూల్స్ లేవంటారు. ప్యాసింజర్ది ఒక గోల. మళ్ళీ అలా డూప్లికేట్ నోట్లు వస్తాయి, అవి మేము చూసుకోవాలి. డూప్లికేట్ నోట్లు వస్తాయి కదా, 500 నోటు 2, అవి కూడా వస్తాయి. అవి మా మీనే పడతాయి. డూప్లికేట్ నోట్ వస్తాయి కూడా కట్టాల్సిందే మేము. మరి మేమే టికెట్ ఇస్తాం కదా, మేమే కట్టాలి. కండక్టర్ బాధ్యత మేమే, డ్రైవరు మేమే, టైరు మేమే, వాటర్ బాటిల్ మేమే. ఇప్పుడు మళ్ళీ కొత్త పాకెట్లు తెచ్చిండు. ఏమి చాక్లెట్ అంటే ఒక అవి ఉంటుంది, జీవ వాటర్ అని ఒకటి తెచ్చిండు. ఇంకోటి చిప్స్ ప్యాకెట్స్, అవి కూడా లెక్క డ్రైవర్ వేయాలన్నట. ఇంకో రిమూవ్ అయినా కానీ మొన్న వాట్సాప్లో వచ్చింది, అది కూడా మొత్తం డ్రైవర్ చెప్పాలన్నట లెక్క. ఏడికెళ్ళి చెప్తాడు, బండి ఏడికెళ్ళి నడుపుతాడు, మళ్ళీ వాటర్ బాటిల్ ఇస్తాడు, టికెట్ అమౌంట్ ఎడికి లెక్క పెడతాడు. అందులో దొంగ నోట్లు వస్తాయి. అవి దొంగ నోట్లు వచ్చిందంటే మా క్యాష్, మేము మా జీతంలోకి వెళ్ళి అలా కట్టాలి. పని అవుతుంది కాబట్టి మీరు ఈ రకంగా చిన్న కారణాలతో మొన్న 27వ తారీఖు రోజు ఇదే ప్రజాభవన్లో నేను ఈ సమస్యల మీద నేను మెమోరాండం ఇచ్చాను. 27వ తారీఖు ఇస్తే 28వ తారీఖు నాకు లెటర్ పంపించాడు. ఈడీ బస్ భవన్ పెట్టుకున్నాను. నాకు ఉద్యోగం ఇప్పించండి ప్రజాభవన్లో, మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వండి, మా కేసును పరిశీలించండి అని చెప్పేసానంటే నేను రిమోలో ఉన్నాను. ఇది మీ 3 అప్పీల్స్ అయిపోయినాయి, మీ 4వ కూడా పంపిస్తున్నాం, రిజెక్ట్ 2 రోజులలో. ఇంత స్పీడ్గా స్పంచ్ మేము న్యాయం కావాలని అంటున్నాము. మమ్మల్ని విధిలో తీసుకోవాలి, మా రిమోల్స్ ఫ్రమ్ సర్వీస్ని ఎత్తివేసి మమ్మల్ని విధిలో తీసుకొని మా కుటుంబాలని మమ్మల్ని ఆదుకోవాలని అంటే రిజెక్ట్ చేసి మళ్ళీ పంపించారు. ఇది 4వ అప్పీలు. అట్లా ఈ విధంగా మా జీవితాలతో మీనింగ్ ఏంటంటే ఇందులో కూడా వాళ్ళ తరపు మీద మా కేసు ఏం లేదు.
ఇందులో ఏంటంటే మీకు ఇచ్చినటువంటి 3 అప్పీల్స్ మీరు వినియోగించుకున్నారు అనే విషయాన్ని, మాకు తెలిసిన విషయాన్ని మళ్ళీ మాకు లెటర్ ద్వారా తెలియజేశారు అంతే. దీని తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటో మాకు తెలియజేయలేదండి. మీకు ఉన్నటువంటి 3 లెవెల్స్ అప్పీల్ మీరు వినియోగించుకున్నారు, దట్స్ ఇనఫ్ అంతే. ఇది రిమూవ్ అయిపోయాయి అంతే. నేను దాదాపు 13 సంవత్సరాలు చేశాను. 13 సంవత్సరాలు డ్రైవర్గా. ఏం రావు సార్, ఏం బెనిఫిట్లు ఏం రావు సార్. పిఎఫ్ డబ్బులే వస్తాయి మాకు. బస్ ఛార్జీలు పెట్టి 20-30 సంవత్సరాలు నౌకరీ చేసి ఇప్పుడు బస్ ఛార్జ్ పెట్టుకొని తిరుగుతున్నాం సార్. బస్ ఛార్జ్ తిరుగుకుంటే ఇప్పుడు మళ్ళీ అది తీసేది 6 నెలలు తీసేది. ఈడప్పీలు ఆడప్పీలు అని మనిషికి 6 నెలలు అంటే 3 సంవత్సరాలు బస్ ఛార్జీలు పెట్టుకొని తిరిగినాం. ఈడే ఆఫీసులో అవి చేవు నుండి ఇప్పటికి రాకపోవడానికి కారణం సార్ బస్ ఛార్జీ లేక కదా. తినడానికి తిండి లేని వాళ్ళు సార్. మేము కూలి పని చేసుకొని 1000 రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు బస్ టికెట్ పెట్టుకొని కలిసాం సార్. పొన్నం ప్రభాకర్ కలిసినాము, రిప్రజెంట్ చేసినాము, చూస్తామన్నారు అంతే. ఇంకా మాకైతే ఏమీ చెప్పలేదు, చూస్తామని చెప్పేసి అన్నారు అంతే సార్. ముఖ్యమంత్రి గారు కూడా మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు దయ అందరికీ అన్నం పెడతాడు, మా పిల్లలకు కూడా అన్నం పెడతాడు. ముఖ్యమంత్రి గారు వచ్చిన ఫ్రీ టికెట్ వల్ల ఆర్టీసీ బతికి బట్ట కడుతుంది. ఉన్న వాళ్ళ ఉద్యోగాలకు కూడా కొంచెం నమ్మకం కలుగుతుంది. కానీ మమ్మల్ని కాబట్టి ఈ ముఖ్యమంత్రి పీరియడ్లో మీరు ఒకంత సమస్య ఎదుర్కొంటుంటే ఇప్పుడు మీతో పాటుగా పనిచేసిన వాళ్ళు, సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఉచిత బస్సులో ఇంకెంత సమస్య ఎదుర్కొంటున్నారు కదా, అది చూసినాక మీకు ఏమనిపిస్తుంది? బస్సుల వల్ల మంచిగా జరుగుతుంది సార్. ఇప్పుడు ఉచిత బస్సు వల్ల మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత కూడా మంచిగా జరుగుతుంది సార్. ఆల్రెడీ సంస్థకి ఎంతో కొంత ఆర్థిక వనరు బాగా చేకూరుతుంది, మంచిగా ఉంది. ఆ పథకం ప్రవేశపెట్టిన తర్వాత కూడా మా స్టాఫ్ మంచిగా పనిచేస్తున్నారు. ఆ పథకంలో కూడా మేము కూడా వచ్చి మేము కూడా సర్వీస్ చేసుకోవడానికి అవకాశం ఉంది మాకు కూడా. ఆ మహాలక్ష్మి పథకంలో కూడా మేము సర్వీస్ చేస్తాం. 19 సంవత్సరాల సర్వీస్ ఉంది. డ్యూటీ చేయడంలో మామూలుగా చిన్నగా ఇంటికి పోయేటప్పుడు కాలు ఇరిగి కింద పడి దాని తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత డ్యూటీ ఇచ్చారు. ఓటీ కంట్రోలర్గా డ్యూటీ చేయడంలో సంవత్సరం తర్వాత మెడికల్కి పంపించారు. మెడికల్లో పెడితే వాళ్ళు ఏం చేశారంటే మెడికల్కి అన్ఫిట్ చేశారు. మెడికల్ అన్ఫిట్ చేస్తున్నాం, మీకు వాలంటీ రిటైర్మెంట్ గిట్టా కొట్టేస్తున్నాం, మీ పిల్లలకన్నా పైసలన్నా తీసుకోమంటారు. 4 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం. మాకే డ్యూటీ కావాలి, డ్రైవర్కి లేకుంటే వేరే ఏదైనా పోస్ట్ కావాలి అనుకొని 4 ఇయర్స్. 1500 మంది ఉన్నారండి. 1500 మంది ఉన్నారు. 98 డిపోల నుంచి 98 డిపోల నుంచి వచ్చినాము. చిన్న మాట ఆఖరిగా మేము స్టేట్ లెవెల్లో 1576 మంది రిమూవ్స్ అయినాం. అయితే దాదాపుగా స్టేట్ నుంచి అందరం ఇక్కడికి వచ్చినాం. అయితే ఈ సందర్భంలో మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ రిమూవ్స్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కేవలం మిషన్ సరిగ్గా పని చేయకపోవడం వల్లే, మిషన్ ప్రాబ్లం వల్లే ఎక్కువ రిమూవ్స్ అయినారు. టిమ్ము టికెట్ ఇచ్చేటటువంటి మిషన్ అది, దాంట్లో ఉన్నటువంటి లోపాల వల్లనే మేము ఎక్కువ మంది రిమూవ్స్ అవ్వడం అనేది జరిగింది. అయితే డ్రైవర్లు కండక్టర్లు కూడా ఎక్కువ ఈ విషయం మీదనే అయినారు. కాబట్టి ఈ రోజున మేము వచ్చింది ఏంటంటే సీఎం గారు సహృదయంతో ఆలోచించి మాకు మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారనే ఉద్దేశంతో మేము సీఎం గారి దృష్టికి తీసుకురావడానికి మీ ద్వారా పరిష్కారం కాలేదు. మేము మెమోరాండం ఇచ్చాము, వచ్చేసాం అంతే. మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు ఆర్టీసీ కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఈ రోజున ఉద్యోగ భద్రత కల్పించడం అంటే మాకు ముందుగా రిమూవ్స్ అయినటువంటి వాళ్ళందరినీ తీసుకొని మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తే మా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మీ ద్వారాగా సీఎం గారికి తెలియజేస్తారు. రైట్. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వీళ్ళందరూ కూడా తమ తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినప్పటికీ వాళ్ళకి సంబంధించి పరిష్కారం కాలేదు. కానీ గతంలోకి భిన్నంగా ప్రజావాణి గతంలో మేము ప్రగతి భవన్కి రాలేకపోయాం, మంత్రి కలవలేకపోయాం. కానీ ఈసారి డెఫినెట్గా కొంత భరోసా మాకైతే ఉంది. డెఫినెట్గా సమస్య పరిష్కారం జరుగుతున్న ఒక ధీమా అయితే ఉంది. వాళ్ళందరూ తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వీళ్ళందరూ మరోసారి ప్రజావానికి వచ్చే ప్రయత్నం చేశారు. చూద్దాం మరి ఎంత మేరకు సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ పట్ల ఎటువంటి దృక్పథంతో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.